నమస్తే, అందరికీ నమస్కారములు. నేను మీ భాస్కరానందనాథను, శ్రీ విద్యోపాసకుడిని. కళ్యాణానంద భారతి మాంతాచార్య మహాస్వామి యొక్క సంప్రదాయంలోని వాడను. వారు మా పరమేష్టి గురువులు. మా గురువులు నారాయణానందనాథ నారాయణానందనాథ వేమూరి లక్ష్మీనారాయణ గారు, తెనాలి. వారి దీక్షానామం నారాయణాంబ సహిత నారాయణానంద నాథ శ్రీపాదుకాం పూజయామి అంటాం. నారాయణానందనాథ వారి దీక్షానామం. జనరల్గా ధర్మపత్నితో చేర్చి, అంటే గురువు గురుపత్ని, గురుపత్నిని అమ్మగారు అని పిలుస్తుంటాం. గురుపత్నితో చేర్చి గురువుల్ని స్మరించుకోవాలి. అలా స్వగురువే నమః, స్వగురు శ్రీ నారాయణాంబ సహిత నారాయణానందనాథ శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇక మా పరమేష్టి గురువులు సదాశివానంద భారతి స్వామివారు. పరమ గురువులు సదాశివానంద భారతి స్వామివారు పరమ గురువులు. పరమేష్టి గురువులు శ్రీ 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 కళ్యాణానంద భారతి మాంతాచార్య మహాస్వామి వారు. వారు గుంటూరు తెనాలి విరూపాక్ష పీఠం నందు పీఠాధిపతిగా ఉంటూ వచ్చారు. మన ఆంధ్రదేశంలో 180% దాకా శ్రీ విద్యోపాసకులు అందరూ కూడా కళ్యాణానంద భారతి మహాస్వామి వారి యొక్క శిష్యులే. సో కళ్యాణానంద భారతి మహాస్వామి వారి యొక్క పరంపరలో, వారి యొక్క సంప్రదాయంలో శ్రీ విద్యోపాసన చేసుకుంటూ ఈ విధంగా వారు పరిష్కరించి సంకలనం చేసి రచించినటువంటి కల్పము శ్రీ యాగానుక్రమణిక అనే కల్పము ద్వారా ఎంతోమంది ఆంధ్రదేశమున వారి శిష్యుల ద్వారా, శ్రీచరణుల శిష్యుల ద్వారా ఎంతో పరిడి వెళ్ళినది. ఎంతోమంది, అంటే ఇప్పుడు ఉన్నవారందరూ వాళ్ళ ముని మనవాళ్ళ స్టేజుల్లో ఉన్నారు. అందరూ కూడా అంటే కళ్యాణానంద భారతి మహాస్వామి వారి యొక్క శిష్యులు, వారి శిష్యులు 3వ తరం 4వ తరంలో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నాదే తీసుకున్నాను అనుకోండి, నేను భాస్కరానందనాథను, మా గురువు గారు నారాయణానందనాథ గారు, వారి గురువు సదాశివానంద భారతి గారు, వారి గురువు కళ్యాణానంద భారతి. అంటే నాకు 3వ తరం వారు, అంటే నేను 4వ తరం వాడిని, నాకు 3వ తరం వారు కళ్యాణానంద భారతి మహాస్వామి వారు. సో ఆ విధంగా మా గురువు గారు వేమూరి లక్ష్మీనారాయణ గారు తెనాలిలో పండితులు, టీచర్గా ఉద్యోగం చేసినారు. వారు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారితో
కళ్యాణానంద భారతి మహాస్వామి వారి దగ్గరికి వెళుతూ వారి ప్రసంగములు, వారి అనుగ్రహ భాషణములు అవన్నీ వింటూ వారు చేసే శ్రీచక్రార్చనలు అన్నీ దగ్గరగా గమనిస్తూ చూస్తూ నేర్చుకొని అటు పిమ్మట వాళ్ళ నాన్నగారితో పాటు ప్రత్యేగానంద మహాస్వామి వారు వాళ్ళ నాన్నగారు వారు సన్యాసం స్వీకరించినారు. వారితో పాటు ఎన్నో అర్చనలు మా గురువు గారు చేసి ఉన్నారు. వారి దగ్గర నిష్ణాతులై కొన్ని వేల అర్చనలు చేసి శ్రీచక్రార్చనలో ఎంతో సాఫల్యం సంపాదించి శ్రీచక్రార్చనలు కొన్ని వేల మందికి నేర్పించి దాంట్లో ఎంతో దిట్టయినారు. వారికి శ్రీచక్రార్చన కల్పం మొత్తం కూడా కంఠోపాఠం అయింది అంటే అది అతిశయోక్తిగా ఉండదు. అటువంటి మహాపురుషులు మా గురువురేణ్యులు శ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారు. వారు పెట్టిన భిక్షే నాకు ఈరోజు పూర్ణదీక్ష, పాదుకాంత పూర్ణదీక్ష, మహావిద్య, శ్రీ విష్ణు విద్య, ఆచార్య విద్య ఇటువంటివన్నీ కూడా రావడం. 40 ఏళ్ల నుంచి నేను ఈ శ్రీచక్ర సాధన చేస్తూ ఉన్నాను. 40 సంవత్సరాలు పైబడి అమ్మవారికి శ్రీ సూక్త, పురుష సూక్త, రుద్ర నమ్మక చమకములతో పాటు దుర్గా సూక్తంతో అమ్మవారికి ఖడ్గమాలతో లలితా సహస్రనామములతో నవరాత్రుల్లో ఇలా శ్రీ చక్రార్చన, శ్రీ విద్యోపాసన, అమ్మవారు ఇచ్చినటువంటి పెక్కు మంత్రములను ఉపాసిస్తూ 40 ఏళ్ల సాధనతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఈ శ్రీచక్రార్చన ఏ విధంగా మనం చేసుకోవాలి, పాత్ర సాధనం అంటే ఏమిటి, శ్రీచక్రార్చన అంటే ఏమిటి, ఎందుకు చేసుకోవాలి, దీని ఫలితం ఏమిటి అనేది మనం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వీడియోలో కొంత తెలుసుకుంటూ వస్తాము. మొదటి భాగంలో మన విపులంగా నేను మీకు చెప్పడం అయినది చక్కగా. దాని కొనసాగింపు ఈ రెండవ భాగం. దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, మహాకామేశ్వరాంబాయ నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. స్వగురువే నమః. స్వగురు శ్రీ నారాయణాంబా సహిత నారాయణానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః. ఇది మా గురువు గారి యొక్క పరిచయము. వారికి ముందుగా నమస్కారం చెప్పుకుంటూ నేను ముందుకు బయలుదేరుతున్నాను. ఇప్పుడు చాలామంది నేను శ్రీచక్రార్చన వీడియోలు గమనించాను. శ్రీచక్రార్చన అంటే ఏమిటి అనే దాని గురించి మీద ఎన్నో వందల మంది వీడియోలు చేస్తున్నారు. ఎన్నో వందల మంది దాని గురించి ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రవచనం కూడా చేస్తున్నారు.
బాగుంది. అన్ని విషయాలు కూడా అన్ని రకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు. కానీ ఒక్క విషయం అందరూ కూడా మర్చిపోయి వాళ్ళ అనుభవాలకు పూర్వకంగా వాళ్ళు ఆశించిన దానికి పూర్వకంగా వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది, నేను ఆచరించున్నది, నేను ఇతరులకి అనుగ్రహించున్నది ఏదైనా కూడా శుద్ధ స్ఫటికంలాగా శ్రీ విద్య శుద్ధ విద్య, శ్రీ విద్య శుద్ధ విద్య, శ్రీ విద్య బ్రహ్మ విద్య, శ్రీ విద్య ఆత్మ విద్య, శ్రీ విద్య ఆత్మ విద్య. ఆత్మని గురించి తెలుసుకునే పరంపరలో అమ్మవారిని పదమున అర్చించుకుంటూ, ఒక్కొక్క మెట్టుని అర్చించుకుంటూ ఆ తల్లి పాదముల చెంతుగా మేరుపర్వతంలో ఆ పైన ఉన్నటువంటి ఆ బిందువులో ఉండేటటువంటి ఆ కామకామేశ్వరిని చేరుకోవడమే శ్రీచక్రార్చన. కైవల్యం పొందుటే శ్రీచక్రార్చన, జ్ఞానం పొందుటే శ్రీచక్రార్చన. అంతేగాని తుచ్చమైన కోరికల కోసం అవి ఎంత ధర్మపరమైనా కూడా కొన్ని ధర్మపరమైన కోరికలు ఉంటాయి. ఏదో పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలనో, లేకపోతే ఉద్యోగం రావాలనో, లేకపోతే సత్సంతానం కావాలనో, లేకపోతే డబ్బులు కావాలనో, లేకపోతే ఇంకోటి. కానీ ఇవన్నీ ఆలోచిస్తే ఆమె కైవల్యం ముందు, ఆమె మోక్షం ముందు ఇవి తుచ్చమైనవి. అమ్మవారికి కనిపించి మోక్షం ఇస్తాను అంటే, నా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయి, నాకు డబ్బులు ఇయ్యి, నన్ను ప్రమోషన్ ఇయ్యి, నాకు ఇంకొక రిటైర్ అయ్యాను, ఇంకొక ఉద్యోగం ఇవ్వు, లేకపోతే నన్ను అపర కుబేరుణ్ణి చెయ్యి అని కోరడంలో అర్థమే ఉంది. ఎంత తుచ్చంగా అడుగుతున్నాం. చాలామంది వీడియోల్లో శ్రీచక్రం ఇంట్లో ఉంటే అపర కుబేరులు అవుతారు. ఎందుకు అవుతారు అపర కుబేరులు? అపర కుబేరులు కావడానికి శ్రీచక్రం కావాలనా? అంతటి జగన్మాత మహాతల్లి, మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి కనిపిస్తూ ఉంటే, ప్రత్యక్షం అవుతూ ఉంటే, ఆమెని కోరాల్సిందే అపర కుబేరులు కావాలనే. అపర కుబేరుడు అయ్యి ఏ టాటా బిర్లా, అదాని లాంటి అపర కుబేరులు ఇంకా మించిన వాళ్ళు గొప్ప ప్రపంచంలో ఉన్నారు. అయ్యి ఉపయోగం ఏమిటి? ఏదో ఒక రోజుకి వాళ్ళు చావాల్సిందే కదా. మరి ఏమిటి? చనిపోయేదానికి అపర కుబేరులు ఎందుకు? పోనీ రావణ కుంభకర్ణులు లాంటిది శాశ్వతంగా ఎవరు చావకుండా బతుకుతానో అని కోరుకుంటాము వరం, అది కూడా ఉపయోగం లేదు. అటువంటి వాళ్ళు కూడా చనిపోయారు చరిత్రలో. మరి ఏమిటి? ఈ ఎంత నవ్వుగా ఉంటుంది ఆలోచించండి. శ్రీచక్రం పూజ అపర కుబేరులు అవ్వడానికే? ఎట్లా చెప్తారో, ఎట్లా గురువులు చెప్తారో, ఎట్లా వీళ్ళు ఆచరిస్తారో ఏమీ నాకు అర్థం కావు. అట్లా చాలామంది ఉన్నారు, మీరు వినండి, మీకే తెలుస్తాయి. ఇంక వాళ్ళని గురించి మాట్లాడడం వేస్ట్. నేను మీకు చెప్పేది ఏమిటంటే, శ్రీచక్రార్చన కేవలం బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. ఆత్మను నిన్ను నీవు తెలుసుకునేదానికి, పరమాత్మను తెలుసుకునేదానికి ఈ మధ్యలో జరిగే ప్రయాణము. ఈ జ్ఞానం ద్వారా అమ్మని తెలుసుకోవడం, జ్ఞానం ద్వారా అయ్యను తెలుసుకోవడం. అమ్మ అయ్య ఎక్కడ ఉంటారు, వారి పాదాలు ఎక్కడుంటాయి, వారిని ఏ విధంగా అర్చించుకోవాలి అని చెప్పి చేసేటటువంటి వివిధ పద్ధతుల ద్వారా, పరికరముల ద్వారా చేసేటటువంటి సాధన ఇది.
వివిధ పాత్రలు. ఎందుకు వివిధ పాత్రలు పెట్టుకొని చేయాలి? 5 నిమిషాలు కూర్చొని స్త్రీ సూక్తం పురుష సూక్తం చదువుకోవచ్చు కదా, చదువుకోవచ్చు, తప్పులేదు. కానీ ఈ శ్రీచక్రార్చన చేయడానికి కనీసంలో కనీసం 12 గంటలు పడుతుంది. 12 గంటలు ఏకదాటిగా స్టూలు మీద కూర్చొని లేవకుండా చేయడమే మీ సంకల్ప బలం. అదే మీ గొప్పతనం. కాఫీకి లేవకూడదు, ఇంకో అన్నానికి లేవకూడదు, టిఫిన్కి లేవకూడదు, దేనికి లేవకూడదు. 12 గంటలు కాళ్ళు పట్టుకోపోవాల్సిందే. మధ్యలో లేస్తామండి అని అంటే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను వారి గురించి మాట్లాడను. లేవకూడదంటే లేవకూడదు. 12 గంటలు కూర్చొని ఉండాలి. 12 గంటలు కూర్చొని అమ్మవారిని సాధన చేస్తూ, అమ్మవారిని పూజిస్తూ, అర్చిస్తూ, ఆ మంత్రాలతో, వేద మంత్రాలతో ఆమెను అర్చిస్తూ ఉంటే 12 గంటలు మీ మనసు ఎక్కడికి కదలకుండా ఆమె పాదాల చెంత నిలబడిందంటే ఇంకా మోక్షం రాకుండా ఏముంటుంది? అమ్మ మోక్షం, అమ్మ చాలు, ఎన్ని జన్మల్లో ఎత్తుతూ వచ్చాను, ఏగాను ఎన్నో జన్మలు, వద్దు, ఈ జన్మ లాస్ట్, మరో జన్మ వద్దమ్మా, నాకు చాలు చాలు, నీ పాదసేవ చేసుకునేదానికి ఈ మాత్రం నాకు అనుగ్రహించావు, ఇక నీ మణిద్వీపానికి రప్పించుకో, నీ పాదాల చెంతకు రప్పించుకో అని చివరి ప్రార్థనే ఇది శ్రీచక్రార్చన. ప్రతి క్షణం మనం, అంతేగాని ఇది కుబేరుడు సంపాదించేదాన్ని, కుబేరు తెల్లవారేటప్పటికి ఏదో ఘన గల్లు అంటూ బస్తాలు నాణ్యాలు, బంగారు బిళ్ళలు వస్తాయని అనుకోబాకండి. రావు, బంగారు బిళ్ళలు రావు. మీకు వచ్చేది జ్ఞానమే, వైరాగ్యం వస్తుంది. ఏది దేని మీద అని మీరు ధర్మపరంగా నడుచుకుంటూ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటే అమ్మవారు మిమ్మల్ని తన చేతుల మీద పనుకోబెట్టుకొని ఈ సముద్రంలో తీసుకోబోతుంటుంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా సముద్రం, మీరు అమ్మవారి చేతుల్లో ఉంటారు, పనుకొని ఉంటారు. కాబట్టి ఆటుపోట్లు, ఆ సముద్రము ఎంత లోతున్నది, ఎంత భీకరంగా ఉన్నది అన్న విషయం మీకు తెలియదు. ఆమె అలా తీసుకోబోతుంది. కాబట్టి జన్మ పుట్టిన తర్వాత ఏడవకుండా ఉంటాడా బిడ్డ? ఏడుస్తాడు. అలాగనే పుట్టిన తర్వాత కష్టాలు రాకుండా ఉంటాయా? వస్తాయి. ఈ కష్టాలు మనకు ఆ నొప్పి తెలియకుండా అమ్మవారు, అమ్మ తల్లి ఆమెను పూజించుకుంటూ ఉంటే ఈ కష్టాలు తెలియకుండా ఆమె తీసుకోబోతుంది. మనకు తెలిసిందల్లా అమ్మని ఏ విధంగా పూజ చేసుకోవాలి, అమ్మని ఏ విధంగా ఈరోజు శ్రీచక్రార్చన చేసుకుంటాం, ఈరోజు లలితా సహస్రనామం చేసుకుంటాం, ఈరోజు ఇంకో పురుష సూక్తం చేసుకుంటాం, లేదు ఓపిక లేదు శ్రీ సూక్తం చేసుకుంటాం, లేదు ఓపిక లేదు పంచోపచారాలు చేసుకుంటాం, లేదు ఓపిక ఉన్నది అన్ని రుద్రం, నమ్మకం, చమకం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, అన్ని సూక్తాలతో కలిపి నవావరణలతో సహిగూడ పెద్ద ఎత్తున మహాయాగ అనుక్రమణిక అన్నట్టుగా మహాయాగం చేసుకుంటాం ఈ తల్లిది అని చెప్పి ఈ విధంగా విపులంగా కూర్చొని ప్రతి 2 రోజులకి 3 రోజులకి నేను కూర్చొని చేస్తున్నా. ఎందుకని? పట్టుదలగా ఇది నేర్చుకోవాలా, పూర్తిగా మనకు మనసులోకి ఎక్కిపోవాలా. ఇక్కడ చేసే బాహ్యంగా చేసే ప్రతి క్రియ కూడా ముద్ర పడిపోవాలి, లోపల మనసులో ముద్ర పడాలి. అప్పుడు కళ్ళు మూసుకుంటే ఏ పాత్ర ఎక్కడున్నది, ఏ పాత్రతో ఏ విధంగా మనం సాధన చేయాలి, ఏ పాత్రతో అమ్మని పూజించాలి. తర్పణం అనేది చాలా గొప్ప విశేషం, తర్పణం అనేది. కాబట్టి ఇక్కడ ప్రతి అమ్మవారి యొక్క ప్రతి కోణంలో అమ్మవారి యొక్క స్వరూపాలు, అమ్మవారి యొక్క ఇతర దేవతలు ఉంటారు. ఆ అందరి దేవతలు ఉన్న ఒక్కొక్క చోట, ఒక్కొక్క ప్లేస్లో శ్రీపాదకాం పూజయామి తర్పయామి, పూజయామి తర్పయామి, పూజయామి తర్పయామి అని ఆమె పాదుకలు పూజించుకుంటూ ఉండడమే శ్రీచక్రం ఇక్కడ జరిగేటటువంటి. ఆ విధంగా దేవతను పూజించుకున్నందువల్ల ఆ దేవతకు అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ సంతసిస్తారు. వాళ్ళందరూ ఆ జగన్మాత, ఆమె శక్తులు వీళ్ళంతా కూడా. ఆ మహారాజ్ఞి అయినటువంటి ఆ పైన కూర్చొని ఉంటుంది, ఆమె బిందువు దగ్గర కూర్చొని ఉంటుంది అమ్మవారు, కామకామేశ్వరి.
ఎక్కడ కూర్చొని ఉంటుంది? అయ్యవారి ఒళ్ళో కూర్చొని ఉంటుంది. కామేశ్వరాంక నిలయ కామేశ్వరి అంబ. అమ్మవారు అక్కడ కూర్చొని ఉంటుంది. మనకి అందుబాటులో ఇక్కడెక్కడ కనిపించదు. ఇది ఎన్నో లక్షల కోట్ల వేల కిలోమీటర్ల ఎత్తులో అమ్మవారు ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడో కింద కూర్చొని ఇక్కడ ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామంటే ఈ భూపురత్రయం దగ్గర ఈ కింద లోకాలు ఇవే కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటాయి. ఈ 3 రేఖల దగ్గర ఉన్నాం మనం ఇవి దాటుకొని ఎక్కడికి పోతాం? అవి నీకు కనిపించవు, పోవు. కాబట్టి శ్రీచక్రాన్ని దగ్గర పెట్టుకొని శ్రీచక్రంలో ఉండే ఒక్కొక్క అష్టదళం, షోడశదళం అని చెప్పి దశారని ఇటువంటి కోణాలన్నింటినీ కూడా మనకు శివకోణాలు, శక్తి కోణాలు, వీటినన్నిటిని కూడా మనం పూజించుకుంటూ తరిస్తున్నాం. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని తరిస్తున్నాం. ఇది మనకేదో లౌకిక కోరికలు ఉన్నాయి. కొంతమంది అంటుంటారు, మీకు కోరికలు ఉన్నాయి, లౌకిక కోరికలు, మీరు ఆ కోరికల కోసం చేస్తున్నాం, మా కోరికల్లో మేము ధ్యానం చేస్తున్నాం. తప్పు. పూజ అనేది కోరికలతో చేసేవాళ్ళు ఉన్నారు, పూజ అనేది కోరికలు లేకుండా చేసేవాళ్ళు. రామదాసు ఉన్నాడు, త్యాగరాజు ఉన్నాడు. వీళ్ళందరూ పూజ చేసిన వాళ్ళే. షోడశోపచార పూజలు రోజు చేసిన వాళ్ళే. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం పూజ చేసుకొని ఆ పూజలో వాటి మధ్యలో కీర్తనలు పాడుకుంటూ సేవ చేశారు. వాళ్ళు చేసిన సేవ అంతా కూడా కోరికల కోసమా? కోరికలకైతే ఆయన పెద్ద కుబేరుడు అయిపోయి ఉండాలే త్యాగరాజ స్వామి. మరి కాలేదే. శ్యామశాస్త్రి కుబేరుడు కాలేదే. వాళ్ళంతా అడిగారా? పిచ్చి. కోరికలు అడిగేవాళ్ళు వేరేవాళ్ళు. ఏదో ఒక నిమ్మకాయ కట్టి, ఒక ఉయ్యాలు కట్టి కోరికలు అడిగేవాళ్ళు ఉన్నారు. ఊరికే దేవాలయానికి పోయి 2 ప్రదర్శనలు చేసి ఏదో అట్టట్ట ముద్దులు పెట్టుకొని మా కోరికలు మాకు ఉన్నాయి, మాకు తీర్చు అని చెప్పి 2 ప్రదర్శనలు చేసి అడుగుతారు. అది పూజ? సిగ్గుండాలి కదా. పూజ అంటే భగవంతుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ, అయ్యా ఏమిటి నా జీవితం, నా కర్మ ఏమిటి, నేనేమిటి, నా తర్వాత ఏంది, ఇంతేనా? భార్య పిల్లలు కొట్టుకోవడం, తనుకోవడం అయిపోయింది. ఒకరోజు చచ్చిపోవడం, వాళ్ళు చచ్చిపోయినారని ఏడవడం, వీళ్ళు చచ్చిపోయినారని ఏడవడం, నేను కూడా ఒకరోజు చనిపోవడం. ఇదేనా? ఇది కాదు కదా. ఏదో ఉంది కదా. ఆ ఉన్నదేంటో తెలపవయా? అది ఎట్లా అర్థం కావట్లేదు, అది తెలుసుకునేదానికి అని రోజు అనుకుంటూ, ఆలోచన చేస్తూ, అల్లాడుతూ, బాధపడుతూ అమ్మవారిని పూజించడమే శ్రీచక్రార్చన. కాబట్టి ఈ శ్రీచక్రార్చన విషయంలో ఈ అపోహని పోగొట్టుకోండి. శ్రీచక్రం ఉంటే కుబేరులు అవుతారు కాదు, శ్రీచక్రం ఉంటే మహాజ్ఞానులు అవుతారు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే మహాజ్ఞానులు కావాలి అని అనుకుంటారో, మహాభక్తులు కావాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే శ్రీచక్రాన్ని పూజించండి. మీకు కోరికలు తగ్గలేదు అంటే ఇంకా వేరే దేవతలు, వేరే వాళ్ళని పూజించండి. అంతేగాని శ్రీచక్రాన్ని మాత్రం పూజించవద్దు. ఈ శ్రీచక్రం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి మహాయంత్రము. దీని సాధన కూడా చాలా కఠినమైనది. పిచ్చిగా వేషాలు వేస్తే పిచ్చి బట్టిపోతారు. కాబట్టి పిచ్చి పట్టకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా చెయ్యండి. గురువుల దగ్గరికి వెళ్ళండి, గురువుల్ని ఆశ్రయించండి, గురువుల చేత చెప్పించుకోండి, దీక్ష తీసుకోండి. దీక్షలో మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ, సాధిస్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పూర్ణదీక్షకి రండి. పంచదశి కన్నా కనీసం రండి. అప్పుడు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోండి. పంచదశి లేనిదే శ్రీచక్రము లేదు. కాబట్టి ఇది మరలా మీకు అందరికీ చెప్తున్నాము. ఇప్పుడు మనం మొన్న చెప్పుకున్న దానికి మొట్టమొదట శంఖపాత్ర. ఈ శంఖపాత్ర అనేది మనం ఈ విధంగా శంఖపాత్ర అనేది ఒకటి పెట్టుకోవచ్చు.
ఈ శంఖపాత్రని ఇక్కడ పెట్టుకోవాలి. ఇది శంఖపాత్ర పెట్టుకునేటటువంటి ప్లేస్. దీనికి ఒక యంత్రం ఉన్నది. ఈ యంత్రాన్ని మత్స్యముద్రతో శ్రీగంధంతో లిఖించవలను. మత్స్యముద్ర గురువుల దగ్గర నేర్చుకోవాలి. మత్స్యముద్రతో శ్రీగంధంతో ఈ యంత్రాన్ని లిఖించి దానిపైన ఈ ఆధారాన్ని ఉంచాలి. ఈ ఆధారం ఉంచేటప్పుడు కూడా దీనికి ఒక మంత్రం ఉంటుంది, ప్రక్షాళన మంత్రం. సుదర్శన మంత్రంతో, అగ్ని మంత్రాలతో దీన్ని ప్రక్షాళన చేసి మంత్రించి దీన్ని ఇక్కడ ఆధారం స్థాపితం చేయాలి. దీని తర్వాత దీంట్లో మళ్ళా కొన్ని యంత్రాలు మండలాలు వస్తాయి. ఆ యంత్రాలు మంత్రాలు అవన్నీ కూడా దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో శంఖపాత్రని ఉంచాలి. ఈ శంఖపాత్రను కూడా ప్రక్షాళన చేయాలి. అగ్ని మంత్రములతో, సుదర్శన మంత్రములతో దీన్ని కూడా మనం ప్రక్షాళన చేసి దీన్ని ఆధారమునందు ఉంచాలి. ఆధారమునందు ఉంచిన తర్వాత దీని లోపల కూడా మళ్ళీ కొన్ని కళలు, సోమ, ఇంద్ర, అగ్ని కళలు, అగ్ని సూర్య, అగ్ని, చంద్ర కళలు, మూడు కళల్ని దీంట్లో కూడా ఆవాహన చేసి దీంట్లో శుద్ధ జలమును నింపి ఆ శుద్ధ జలంలో సుగంధ ద్రవ్యాలు, వాటి తీర్థం పొడి, ఇటువంటి వాటిలన్నీ వేసి పచ్చకర్పూరం దీన్ని శుద్ధ జలంతో నింపి ఈ మంత్రజలంతో నింపినటువంటి ఈ పాత్ర శంఖపాత్ర, మంత్రపూరితమైనటువంటి పాత్ర, మంత్రపూరితమైనటువంటి జలము. శుద్ధ జలం అంటే మంత్రం లేదు. శుద్ధ జలాన్ని మంత్రపూరితం చేసి మంత్రములతో దీన్ని ఆవాహన చేసి మంత్రములతో అభిమంత్రించడం వలన ఏమవుతుంది? మంత్రములతో అభిమంత్రించడం వలన మంత్రపూరితం అవుతుంది ఈ జలం. మంత్రపూరితమైన జలాన్ని మనం మిగతా కార్యక్రమాలకి వాడుకోవాలి. వైదిక ధర్మాచరణలో శంఖం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శివకేశవుల పవిత్ర చిహ్నంగా భావిస్తారు. శంఖపాత్ర మనం మామూలుగా శంఖాన్నే ఉపయోగిస్తుంటాం. శంఖాన్ని తీసుకొని వచ్చి ఉపయోగిస్తూ ఆ శంఖంలో నీరు నింపి, జలాన్ని నింపి ఆ శంఖపాత్రతో మనం అభిషేకానికి వాడుతూ ఉంటుంటాం. అలాంటిదే శంఖపాత్ర. ఇది శంఖము నుండి వచ్చే శబ్దము కొన్ని రకాల జంతుజాలాన్ని నశింపజేస్తుంది. రాక్షసులు, భూతాలు ఈ శబ్దానికి పారిపోతాయి. శంఖం చాలా పవిత్రమైనది. దక్షిణావర్తి శంఖమును పూజలలో, అభిషేకములలో చాలా ప్రధానంగా వాడతారు. శంఖమును ముందుగా పూజించి అటు పిమ్మట శుద్ధ జలముతో నింపి అభిషేకమునకు వాడతారు. ఈ జలమును మంత్రపూరితం చేస్తారు. శంఖపీఠమునందు బ్రహ్మ, శంఖ మధ్యలో చంద్రుడు, శంఖ హృదయంలో ఆదిత్యుడు, శంఖాగ్నంలో సరస్వతి, శంఖ పృష్ఠములో ప్రజాపతి నివసిస్తూ ఉంటారు. అటువంటి శంఖముతో నింపిన జలముతో భగవంతునికి మనం అభిషేకం చేస్తాము. పాండవులందరికీ కూడా వేరు వేరు శంఖములు గలవు. భీష్మ ద్రోణాదులకు శంఖము కలదు. శ్రీకృష్ణ భగవానికి కూడా ప్రత్యేక శంఖము కలదు. దాని పేరు పాంచజన్యం అని కూడా అంటారు. ఆ శంఖానికి ప్రతీకగా ఈ శంఖపాత్రము మనం శ్రీచక్రాసనంలో పెట్టడం జరుగుతుంది. ఈ శంఖపాత్రలో సుగంధ ద్రవ్యములు, తీర్థపొడి వేసి శుద్ధ జలమును ఉంచుతారు. దీనిలో తులసీ దళం కూడా వేస్తారు. శంఖపాత్రలోని శంఖములో అమ్మవారికి పాద్యం, అర్ఘ్యం, ఆచమనం వంటి ఉపచారములు ఈ పాత్రలోని జలంతో అమ్మవారికి చేస్తూ ఉంటారు. దీని ఉద్ధరణ, దీని పాత్ర వేరు.
దీంట్లో వాడుకునేటటువంటి ఉద్ధరణ్య దీనిగా మనం ప్రత్యేకంగా ఉంచాలి. ఈ ఉద్ధరణ్య మిగతా వాటిల్లో మనం వాడకూడదు. దీంట్లో నుంచి ఆచమన అని చెప్పి ఇచ్చిన, దీంట్లో నుంచి పాద్యం ఇచ్చిన, దీంట్లో నుంచి స్నానానికి ఇచ్చిన, ఏది ఇచ్చినా దీని సెట్ వేరు, దీని ఉద్ధరణ్య వేరు, దీని పాత్ర వేరు, దీని తతంగమే వేరు. ఇది తీసుకొని మళ్ళీ ఇంకొక పాత్రలోకి ఉంచకూడదు. దీన్ని తాకి వేరే పాత్రని కూడా తాకూడదు. ప్రతి పాత్రకు మారినప్పుడల్లా హస్తం ప్రక్షాళ్య అని వస్తుంది. హస్తాన్ని కడుక్కోవాలి. సో హస్తాన్ని కడుక్కున్న తర్వాత మనం మళ్ళీ దానికి పోవాలి. అట్లా ఇక్కడ 1, 2, 3, 4 షడంగములు ఉన్నాయి, 5, 6. ఈ షడంగములను కూడా 1, 2, 3, 4, 5, 6 ఈ షడంగములను కూడా షడంగ దేవతని మనం పూజ చేయాలి. షడంగ దేవతను మనం పూజ చేయాలి. ఇప్పుడు శంఖపాత్ర శ్రీచక్రం ఆ విధంగా దానికి ప్రతీకగా, శంఖానికి ప్రతీకగా శంఖపాత్రను మనం శ్రీచక్రంలో వాడుతూ ఉంటాం. ఈ శంఖపాత్రలో సుగంధ ద్రవ్యములు, తీర్థపొడి వేసి శుద్ధ జలమును ఉంచుతారు. శంఖపాత్రలోని జలముతో అమ్మవారికి పాద్యం, అర్ఘ్యం, ఆచమనం లాంటి ఉపచారములు చేస్తారు. కుడివైపు మనకు శుద్ధి చేసి గంధముతో, మత్స్యముద్రతో బిందు, త్రికోణ, వృత్త, చతుర్థ మండలములు లిఖించి అందులో షడంగ దేవతలను ఆవాహన చేసి ఉంచవలెను. ఇప్పుడు చూసారా, ఇక్కడ బిందు ఉన్నది, త్రికోణం ఉన్నది, వృత్తం ఉన్నది, చతురస్రం ఉన్నది. బిందు, త్రికోణ, వృత్త, చతురస్రం. ఈ మండలాలకి, యంత్రాలకి చాలా అర్థం ఉన్నది, చాలా అర్థం ఉన్నది. చతురస్రం గీయకుండా ఒక్క వృత్తమే లిఖించి వదిలేశారో అది చాలా దోషం. అది అపరకర్మలకి వేస్తారు. అపరకర్మలకు, ప్రేత దేవతలకు ఆవాహన చేసేటప్పుడు, వారికి భోజనం పెట్టేటప్పుడు, వారికి నివేదన చేసేటప్పుడు వృత్త సహితంగా వృత్తం మాత్రమే వేసి నివేదన చేస్తారు. దేవతలకి ఎప్పుడైనా కూడా పొరపాటున కూడా మీరు వృత్తంతో పెట్టకూడదు. దేవతలకి ఎప్పుడు కూడా నైవేద్యానికి వేసే ముందు కింద నేల మీద నీరు చల్లి, గంధం కాస్త చల్లి, ఆ గంధంతో వృత్తం గీసుకొని వృత్త సహిత చతురస్రం, వృత్తం తర్వాత చతురస్రం గీయాలి. అంటే చతురస్రం ముఖ్యం, దేవతలకి చతురస్రం ముఖ్యం. చతురస్రం ఉంటేనే దేవతలు వచ్చి ఆ ఆహారాన్ని భుజిస్తారు. కాబట్టి ఈ పొరపాటు చాలామంది చేస్తుంటారు. ఈ పొరపాట్లు చేయకూడదు. వృత్తము అపరకర్మలకి, పితృదేవతల కోసము, లేకపోతే ప్రేత వాటికి సంబంధించిన తద్దినాలలో అటువంటి వాటిల్లో అపరకర్మల్లో వేస్తారు. కానీ దేవతలకి మనం ఇంట్లో నైవేద్యాలు పెట్టేటప్పుడు చతురస్రం వేసి పెట్టాలి. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం. ఇందులో షడంగ దేవతలు 1, 2, 3 ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం ఇవి ఉన్నాయి కదా, 1, 2 ఇది మనం తూర్పు అనుకుంటే ఇది 4 ఏమవుతుంది, ఇది ఆగ్నేయం, ఈశాన్యం అవుతుంది. ఈ విధంగా మనం ఎటు కూర్చుంటే అది తూర్పు అనుకోవాలి. అటు మేమంటే ఆధార పాత్రను ప్రక్షాళన చేసి ఆ మండలం నందు స్థాపించి అగ్నికళల్ని ఆవాహన చేయాలి. అన్ని మంత్రాలతో అభిమంత్రించాలి. దీని తర్వాత ప్రతి మంత్రానికి కూడా దానికి సంబంధించిన ప్రాణప్రతిష్ఠా మంత్రం ఒకటి వస్తూ ఉంటుంది. అసునీతే అని చెప్పి ఒక ప్రాణప్రతిష్ఠా మంత్రము ప్రతి దానికి కూడా వస్తుంటుంది. ఆ ప్రాణప్రతిష్ఠా మంత్రం కూడా చేయాలి. ఇప్పుడు శంఖపాత్రం తీసుకొని వాటి మీద మూతల మంత్రంతో ప్రక్షాళన చేసి శంఖపాత్రను స్థాపించి అందు సూర్య 12 కళలను ఆవాహన చేయవలను. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సూర్య 12 కళలు వీటిలో పెట్టిన తర్వాత
దీంట్లోకి సూర్య ద్వాదశ కళలు, సూర్యుడి యొక్క కళలు వాటిల్లోకి మనం ఆవాహన చేయాలి. అది సూర్యమంత్రం ప్రతిదానికి ఉన్నట్టుగానే సూర్యమంత్రం ఒకటి ఉంటుంది. 12 కళల్ని ఆవాహన చేయాలి. దాని తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయాలి. తర్వాత సూర్యుడిని ప్రార్థిస్తూ బ్రహ్మాండంలోని దేవతీర్థం అని బ్రహ్మాండంలో ఉంటుంది. ఆ సూర్యుడిని కూడా ప్రార్థించి ఆ బ్రహ్మాండంలోని అయ్యా దేవతీర్థాన్ని కాస్త మాకు పంపించండి అని చెప్పి ప్రార్థన చేసి అంకుశ ముద్రతో, ప్రతిదానికి ఒక ముద్ర ఉంటుందని చెప్పాను. అలా అంకుశ ముద్ర ఇట్లా పైకి చూపించాలి ఆకాశంలోకి. అంకుశ ముద్రతో దేవతీర్థమును పైనుంచి గుచ్చి లాగినట్టుగా మనం దేవతీర్థమును తీసుకొని ఈ కలశంలోకి ఆవాహన చేయవలను. ఆ దేవతీర్థంలోకి సోమకళలో ఆవాహన చేయవలను. ఆ తీర్థంలోని సుగంధ ద్రవ్యంలో ఉంచవలను. గాలిని ముద్రతో జల్లించి ఈ తీర్థాలన్నీ ఉంచిన తర్వాత జల్లిడి చేయాలి. దానికి గాలిని ముద్ర అని ఉంటుంది. ఏదన్నా నలుసులు మట్టి పిల్లలు ఇట్లాంటివి కానీ ఉంటాయేమో అని చెప్పి మనం జల్లెడి పడతాం కదా ఇంట్లో బియ్యానికి వాటికి జల్లెడి పట్టినట్టుగానే ఫిల్టరేషన్, మనం వాటర్ ఫిల్టర్లలో మొట్టమొదటిది కాయిల్ వస్తుంది. ఆ బురద మట్టి ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ ఫిల్టరేషన్ జరుగుతుంది. దాంట్లో మొదటి పదార్థాలన్నిటినీ చెడు పదార్థాన్ని వేరు చేస్తుంది. ఆ పీచు నాచు ఏదైనా ఫంగస్ ఉన్నా ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఇటువంటిది. అలా ఇవన్నీ చేయడానికి మనకు మంత్రశాస్త్రంలో గొప్ప ముద్రనిచ్చారు. ఆ ముద్ర ఏమిటంటే గాలిని ముద్రని చూపిస్తూ ఒక్కొక్క ముద్ర చూపిస్తే ఇంకా పూజ చేయాల్సిన అవసరం ఉండదండి. మహాత్ములు కొంతమంది ముద్రలు ఒక్కటే వేసి లేచిపోతుంటారు, అన్నీ జరిగిపోతాయి, అమ్మవారికి అందిపోతుంటాయి. ఇక్కడ ఒక ముద్ర వేసి ఆమెకి భోజనం పెడితే ఆమెకి అన్నం తిని కడుపు నిండిపోతుంది. ఆ ముద్రలతోనే వాళ్ళు అంత స్థాయికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రత్యేకంగా ఏది చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క 2 నిమిషాల్లో అన్ని ముద్రలు వేసుకుని వెళ్ళిపోతారు. పూజ అంతా అయిపోయింది అంటారు. నిజంగానే అక్కడ అమ్మవారికి పూజ అయిపోతుంది, స్వీకరిస్తుంది. అటువంటి మహాపురుషులు మనకి ఇంకా ఉన్నారు. మనం అంతటి గొప్పవాళ్ళం కాదు కాబట్టి మనం యాంత్రికంగా ఫిజికల్గా మనం ప్రతి ముద్ర కూడా నేర్చుకొని వెయ్యాలి. గాలిని ముద్రతో జల్లించి తర్వాత జల్లించాం. ఏదో నలకలు గిలకలు ఉంటే చిన్న చిన్న పురుగులు ఏదైనా ఉంటే అవి పీచు నాచు ఫంగస్ ఉంటే తీసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ జలంలో ఏదైనా విషం కలిసి ఉంటే, ఏదైనా విష పదార్థాలు ఎక్కడి నుంచో నీళ్లు తెస్తున్నాం, దాంట్లో కొన్ని మూలకాలు కొన్ని ఉంటాయి. ఆర్సెనిక్ అనేది ఆల్బమ్ అని ఆర్సెనిక్, అటువంటి విషం మెటల్స్ ఉంటాయి, కొన్ని విషపూరితమైన మెటల్స్. ఆ మెటల్స్ కరిగి ఉంటాయి కొండరాళ్లలో నుంచి వచ్చినప్పుడు. అటువంటి విషం ఏదన్నా ఉంటే, కాబట్టి అటువంటి విషాన్ని హరించడానికి ఏం చేయాలి అంటే గరుడ ముద్ర అని ఒకటి ఉంటుంది. గరుడ ముద్ర మీరు రామదాసు సినిమాలో చూశారంటే, ఆయన కొడుకు చనిపోయి కింద ఆ ఇసుకలో పనుకోబెట్టినప్పుడు ఆ పైనుంచి గరుడు పైనుంచి వస్తే గరుడుని యొక్క నీడ కింద పడుతుంది. గరుడు యొక్క నీడ కింద పడి ఇతనికి ప్రాణం లేచొస్తుంది. అంటే నాగబంధం లాంటివి ఎవరన్నా వేసి ఉన్నా, నాగుపాము విషం ఉన్నా, గరుడు వచ్చి కిందకు వచ్చి తన ముక్కుతో ఇప్పి తాకి చేయాల్సిన అవసరం లేదు. గరుడు అంటే గ్రద్ద, గరుడు ఆ పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆయన నీడ కింద పడితేనే చాలు మన మీద. ఆ నీడ పడినా మనకున్న విషం విరిగిపోతుంది, మనకున్న బంధనాలన్నీ కట్లన్నీ తెగిపోతాయి. అంతటి గొప్ప గరుడ మంత్రం, గరుడ ముద్ర. ఆ గరుడ ముద్ర కూడా వేసి విషాన్ని హరించాలి. ఆ తర్వాత
ఇక విషాన్ని హరించాము, మట్టి వశాన్నం ఎదురుంటే తీసాము. ఇప్పుడు ఏం చేయాలా? అది అమృతం చేయాలి. ఎందుకంటే అమృతం చేస్తే కానీ దేవతలు స్వీకరించరు. మన నీళ్లు మినరల్ వాటర్ కదా అని చెప్పి వాళ్ళు స్వీకరించరు. ఆ మినరల్ వాటర్ని అమృతం చేయాలి. ఏ పదార్థాన్నైనా అమృతం చేయాలి అంటే మనం సహజంగా చేసేది ఏంటంటే వేరే అమృతాన్ని కొద్దిగా తెచ్చి దాంట్లో వేస్తే అది అమృతం అవుతుంది. అంటే వేరే అమృతం అంటే ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఇంతకుముందు జీమూత వాహనుడు అని 10th క్లాస్లో చదువుకున్నాము మేము. ఆయన గరుత్మంతుడు పోయి తీసుకొని వస్తాడు వాళ్ళ అమ్మ దాస్యాన్ని విడిపించడానికి. అలా అక్కడికి వెళ్ళి అమృతం తీసుకొని వచ్చి మనం చేయాలనా అంటే అయ్యే పనే కాదు. మరి ఏమిటి అంటే భూమిలో అమృత తుల్యమైంది, అమృతం లాంటిది అని వరం ఇచ్చారు భగవంతుడు దేవతలు. ఏమిటి అంటే గోవుకి సంబంధించినటువంటివన్నీ కూడా ఉత్పత్తులు కూడా అన్నీ కూడా అమృతములే. కాబట్టి గోవు పాలు అమృతముతో సమానము. కాబట్టి ఆవు పాలు కించెత్తు. ఆవు పాలు తీసుకొని కొద్దిగా దేని మీదైనా ఆవు పాలు వేసినా, లేదు ఆవు నెయ్యి దేంట్లో మనం భుజించే ఆహార పదార్థములలో, అందుకు మనం నైవేద్యం పెట్టే ముందు అన్నం మీద నెయ్యి అవికరించారా అని అంటాం. నెయ్యి అవికరించడం నూనె అవికరించారా అని అడగవచ్చుగా. ఎందుకు నూనె అడగట్లేదు? లేదు ఇంకేదైనా అసలు వేయాల్సిన అవసరం ఏముంది, తినండి అన్నం పెట్టేసాం అనవచ్చుగా. కాదు, నెయ్యి అభికరిస్తే అది అమృత తుల్యం అవుతుంది. దాంట్లో ఏ విషం ఉన్నా పోతుంది, అమృతం అవుతుంది, ఒంటికి పడుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దేవతలకు కూడా అది ఆ విధంగా అమృతీకరణ చేసినటువంటి పదార్థాలని మాత్రమే దేవతలకి పెట్టాలి. అందుకని భోజనంలో నైవేద్యం చేసేటప్పుడు అన్నం మీద నెయ్యి చుక్క వేసి అభికరించాము అని చెప్తూ ఉంటాము. కాబట్టి ఆ విధంగా నెయ్యి వేసి మనం అమృతీకరణ చేయవచ్చు. కానీ ఇక్కడ నెయ్యి వేయడం కన్నా మనకన్నీ ముద్రలు, యంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. కాబట్టి మనం గోమాతనే ఇక్కడికి తీసుకొని వస్తున్నాం. దేన్ని ధేనువు అంటారు. ధేనువు అంటే గోమాత. ఆ గోమాతనే తీసుకొని వచ్చి వీటినన్నిటినీ అమృతీకరణ చేస్తాం. ఎలా? గోమాతకి మనకు ఒక ముద్ర ఉన్నది, ధేను ముద్ర అని. ధేనువు అంటే గోమాత. ఆ ధేను ముద్ర అనే ముద్రతో వీటికి ధేను ముద్ర చూపిస్తాం. దీంట్లో నీళ్లు పోసి పెడతాం. ఈ నీళ్లు పోసి పెట్టిన తర్వాత లేదా పాలు పోసి పెట్టిన తర్వాత దీనికి ఇందాక గాలిని ముద్ర అని చెప్పి చూపించాం, గరుడ ముద్ర అని చూపించాం. ఇప్పుడు ఇది ధేనుముద్రను చూపించాలి. ధేనుముద్రను చూపిస్తే దీంట్లో ఉండే పదార్థము అమృతం అయిపోతుంది. కాబట్టి అమృతం అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మనం వాడుకోవచ్చు. కాబట్టి జల్లిడైన తర్వాత గరుడ ముద్ర, గాలిని ముద్ర, షిమ్మితి గరుడ ముద్ర, వమ్మితి ధేను ముద్ర అని చెప్పి 3 ముద్రలు చూపించి అమృతీకరణ చేసి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అన్ని కలశం రెడీ అయింది, కలశ పాత్ర రెడీ అయింది. ఇప్పుడు మనం కలశస్య ముఖే విష్ణు అని చెప్పే మంత్రంతో ఆవాహన చేసి అభిమంత్రించి దాంట్లో వీలైతే గంగను కలిపి గంగ మంత్రము చదివి గంగా ఆహ్వాన గంగే చమనైచ గోదావరి సరస్వతి అని చెప్పి గంగామాతను ఆవాహన చేసి దాని తర్వాత ఈ పాత్రలో ఉన్నటువంటి నీరులో శుద్ధ జలంలో మనము మళ్ళా ఇంకొక యంత్రము మనం లిఖించాలి. ఏ మండలం అంటే శ్రీమండలం. గంగామాత శంఖపాత్రలో మళ్ళీ శ్రీమండలం లిఖించాలి. శ్రీమండలం ఈ నీళ్ళల్లో మనం శ్రీమండలం లిఖించాలి. శ్రీమండలం లిఖించి మళ్ళా షట్కూటములను మూలమంత్రంతో పూజించాలి. ఆ తర్వాత దీనిపైన మనకు ఒక చిన్న మూత వస్తుంది. ఆ మూతని
ఫట్ అని చెప్తూ రక్షామంత్రంతో పళ్ళెం మీద కలశం మీద మూత ఇట్ట పెట్టాలి. సో దీని మీద మూత పెట్టాలి. మూత పెట్టి దాని మీద అక్షింతలు ఉంచాలి. రక్షామంత్రం అంటే మళ్ళీ వేరు దుష్ట శక్తులు సంబంధించినవి ఏవి కూడా దూరకుండా దీని మీద మూత పెట్టి ఆ మూతని అష్టదిగ్బంధనం చేస్తున్నావు. దేంతో? సుదర్శన మంత్రంతో రక్ష పెడుతున్నావే. దీన్ని అష్టదిగ్బంధనం చేసి దానికి రక్ష అని చెప్పి ఫట్ అని చెప్పి దీని మీద ఒక మూత పెడతాం. పిదానము అంటారు. మూత పిదానము అది పెడతాం. సో అక్కడితో దీని కలిసి పాత్ర శంఖపాత్ర పూర్తయింది. ఈ శంఖపాత్రలోని జలము దీంట్లో నుంచి కొంత జలం తీసుకొని ఈ జలాన్ని కుంభపాత్ర అని ఒకటి పెట్టుకుంటాం. కుంభపాత్ర అని ఈ పక్కన పెద్ద పాత్ర ఎడమ చేతి వైపు ఇక్కడ కూడా చతురస్రం వేసుకొని వృత్త చతురస్రం కింద నేల మీద వేసుకొని బాగా ఒక 2-3 లీటర్లు పట్టేటటువంటి మన రాగి చెంబు లాంటిది, రాగి బిందె ఒకటి ఎడం చేతి వైపు పెట్టుకొని దాంట్లోకి ఈ కలశంలోని శంఖపాత్రలోని కొద్ది జలాన్ని, అంటే ఇది మంత్రిచ్చిన జలం, మంత్రపూరితమైన జలం, సుగంధ ద్రవ్యాలు ఉన్న జలం, ముఖ్యంగా మంత్రపూరితమైనది కాబట్టి ఈ మంత్రపూరితమైనటువంటి జలాన్ని కొంచెం తీసుకొని కుంభపాత్రలో ఉంచాలి. కుంభపాత్ర అనేది మామూలు మనం మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు, కుళాయి వాటర్, మడి నీళ్ళు, దాంట్లోకి మంత్రపూరితమైన దాన్ని మనం దాంట్లో ఉంచాలి. ఎందుకు? ఒకవేళ ఇది కానీ అయిపోవచ్చిందనుకోండి, అప్పుడు ఈ కుంభపాత్రలో, అంటే కుంభపాత్ర అంటే పెద్ద పాత్ర, ఈ కుంభపాత్రలో నుంచి జలం మళ్ళా కూడా దీంట్లోకి వంచుకోవచ్చు. ఈ విధంగా ఎడమ చేతి వైపు కుంభపాత్ర, ఇది నేను టెస్ట్ శాంపుల్ కోసంగా చూపించడానికి ఇట్లా పెట్టాను. ఈ పాత్ర కాదు, ఇంకా చాలా పెద్ద పాత్ర వస్తుంది, బాగా ఇంత హైట్లో 1.5 ఫీటు 1 ఫీటు పెద్దది వస్తుంది. ఇంచుమించు మనం ఒక చిన్న బిందె అనుకోవచ్చు. చిన్న బిందె, ఇత్తల బిందె కానీ రాగి బిందె కానీ, ఆ బిందెలో వెండి మీ ఇష్టం పెట్టుకొని ఇది చేసుకోవాలి. సో శంఖపాత్ర ఈ విధంగా పూర్తయింది. శంఖపాత్ర పూర్తయిన తర్వాత మనం తదుపరి కుంభపాత్రకు కూడా మనం ఇదే విధంగా శంఖోదకం ఇవన్నీ ఉంచి సుదర్శన మంత్రంతో రక్ష చేసి రక్షామంత్రంతో అష్టదిగ్బంధనం చేయగలను. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనకు మధుపర్క పాత్ర అని వస్తుంది. మధుపర్క పాత్ర అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి దీనికి ముందుగా మనం మొదటగా గురువుల్ని, గురుత్రయమును తలుచుకోవాలి. మందిర ప్రవేశం చేసిన తర్వాత కూర్మ యంత్రమును పూజించాలి. నిన్న చూపించాను కూర్మ యంత్రం. నేను ఆల్రెడీ ఈ కింద కూర్చొని ఉన్నాను. నా ఆసనం మీద, నేను కూర్చున్న ఆసనం మీద కూర్మ యంత్రం ఉన్నది. కూర్మ యంత్రాన్ని పూజించి ఆ కూర్మయంత్ర ఆసనాన్ని అధిరోహించి తత్వాచమనం అంటే ఈ పాత్రలు ఈ మన ముందు ఉన్న ఈ బెంచి అంతా, ఈ బెంచి దగ్గరికి రాకముందు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే కూర్మాసనం, దాన్ని పూజించుకోవడం. ముందు యాగ మందిరం, యాగ ప్రవేశం, మందిర పూజ, తర్వాత ఆసన పూజ, కూర్మాసన పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత తత్వాచమనం. మనం ఆల్రెడీ ఉదయాన్నే మనం సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని ఉంటాము. సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తేనే వీటికన్నిటికీ అర్హత వస్తుంది. కాబట్టి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయకుండా మేము ఇది చేస్తాము మాకు ఫలిస్తుందా అంటే ఫలించదు. సంధ్య చేయకుండా ఈ కార్యక్రమాలు చేస్తే ఫలించదు, వృద్ధాగా శ్రమ, వేస్ట్. కాబట్టి సంధ్యావందనం తప్పక చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆసనాన్ని, కూర్మాసనాన్ని అధిరోహించిన తర్వాత తత్వాచమనం చేయవలను. తత్వాచమనం మామూలుగా మనం
శ్రీ విద్యా సంప్రదాయంలో కాకుండా మామూలుగా వైదిక సంప్రదాయంలో ఎవరైనా కూడా ఆచమనం అంటే 3 సార్లు ఆచమనం చేస్తారు. 3 సార్లు ఆచమనం. ఎందుకు 3 సార్లు ఆచమనం అంటే మనలో 3 రకాల మలినాలు ఉంటాయి. 3 రకాల మలినాలు. ఆ మలినములను తొలగించుకోవడానికి 3 రకాల మలినం తొలగించుకోవడానికి మనం తత్వాచమనం అని చేస్తాం. ఆనవ మలము, మాయిక మలము, కార్మిక మలము. ఆనవ మలము, మాయిక మలము, కార్మిక మలము. ఈ 3 మలాల్ని తొలగించుకోవడానికి తత్వాచనం మూలమంత్రంతో చేస్తూ ఉంటుంటాం. లేకపోతే కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః అని చెప్పి చేస్తూ ఉంటాం. అలా ఇక్కడైతే మనం శ్రీ విద్యోపాసనలో శ్రీ విద్యా మూలమంత్రములతో చేయాలి. 3 సార్లు కాదు, 4 సార్లు చేయాల్సి వస్తుంది. అది ఎందుకు ఏమిటనేది అవతల వస్తుంది. అంటే కారణదేహం, మహాకారణదేహం, స్థూలం వస్తుంది, సూక్ష్మం వస్తుంది, కారణం వస్తుంది, మహాకారణం వస్తుంది. 4 దేహాలు కలిగి ఉంటాడు జీవుడు 4 దేహాలు కలిగి ఉంటాడు. ఈ 4 దేహాలని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఊరికే దేవాలయంలో పోయి అటు చూసుకొని ఒక ముద్దు పెట్టుకొని దండం పెట్టుకుంటే పోదు. మన కర్మను తొలగించుకోవాలంటే ఏదో మహా గొప్ప సాధువో అవధూతో వచ్చి చేయాలి. ఎందుకు చేస్తాడు? నీ మీద ఏం ప్రేమ ఉంది? నీలో ఉండే పాపాన్ని తొలగించి నిన్ను హోంపట్టు అని చెప్పో నిన్ను ఉద్ధరించాలంటే ఆయన సంపాదించుకున్నటువంటి పుణ్యాన్నంతా కరగబెట్టుకొని నీకు చేయాల్సిన అవసరం ఎందుకు? అవధూతలు వాళ్ళు తరించుకునే దానికి వాళ్ళు సంపాదించుకుంటారు పుణ్యం. ఆ జన్మల పుణ్యం చేత ఈ జన్మలో వాళ్ళు ఒక జ్ఞాన సంపన్నులుగా, ఒక అవధూతలుగా, ఒక బాబాలుగా పుడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ రోగాలు, నీ రుష్టులు, నీ జబ్బులు, నీ కోరికలు అన్నీ మూటగట్టి వాళ్ళకి ఇస్తే అవన్నీ తీసుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టినట్టు కాదా? వాళ్ళని ఇంకొన్ని గోతుల్లోకి, ఇంకొన్ని వేల సంవత్సరాల జన్మల్లోకి లాగేసినట్టు కాదా? మీ పాపం ఎక్కడికి పోవాలా? ఎవరొకరు తీసుకోవాలా? పాపం ఎక్కడికి పోదు. పాపం అనుభవించే తీరాల. ఎంతటి వాడికైనా పాపము ఖచ్చితంగా అనుభవించాలా. మనం చేసిన పాపం మనం అనుభవించాలా, తప్పదు. నువ్వు ఎన్ని పొళ్ళుదన్నాలు పెట్టు, ఎన్ని లలితా సహస్రనామాలు చెయ్యి, ఎంతటి చెయ్యి, అనుభవించాలా. లేదా ఎవరన్నా మహాత్ములు వారు నీ పాప కర్మని తీసుకొని వాళ్ళు అనుభవించాలా. నీ పాప కర్మ ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఈ 1,00,000 రూపాయలు ఆయన తీసుకొని ఆ బాధ ఆయన అనుభవించాలి. దానికి ఆయనకి ఏదో జబ్బు వస్తుంది, ఓ రోగం వస్తుంది, నీకు నయం అయిపోతుంది, నీకుండే క్యాన్సర్ తగ్గిపోతుంది, ఆయనకు వస్తుంది క్యాన్సర్, ఆ క్యాన్సర్ ఆయన అనుభవించాలి. అయితే వాళ్ళు మహాపురుషులు కాబట్టి నీకు వచ్చే క్యాన్సరు ఒక 5 ఏళ్ళు నిన్ను పీడించి చంపక తినేది అయితే ఆయనకు ఒక 5 రోజులు పీడించి ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత నయం. అంటే ఆయనకి నీ దగ్గర ఒక పెద్ద మహావృక్షం లాంటి క్యాన్సర్ అయితే ఆయన దగ్గర ఒక కిస్మిస్ పండులాగా చిన్నది అయిపోతుంది. ఎందుకని ఆయన అంతటి మహాత్ముడు, అన్ని పుణ్యం చేసిన వాడు కాబట్టి ఆయన ముందు నీ పాపం చాలా చిన్నది అయిపోతుంది. కాబట్టి ఆ చిన్నదానికి ఆయనకి ఏదో గోరు చుట్టూ, లేకపోతే చిన్న కురుపో, లేకపోతే ఇంకేదో చిన్న కాలికి దెబ్బ తగలడమో అవుతుంది, అనుభవించేస్తాడు, వదిలేస్తాడు. అట్లా ఎవరో ఒకరు నీ పాపాన్ని తీసుకోవాలా. ఇంట్లో భార్య తీసుకోదు, ఇంట్లో భర్త తీసుకోడు, పిల్లలు తీసుకోరు, ఎవరు బయట వాడు ఎందుకు తీసుకుంటాడు? ఆలోచించండి. ఊరికే మేము వాళ్ళకి పోయినా వెళ్ళకపోయినా ఎవరి కర్మ వాళ్ళు తొలగించుకొని హాయిగా వెంకటేశ్వర గుడికి వెళ్ళండి, పొల్లు దండాలు పెట్టండి, మీ కర్మ పోతుంది. శ్రమ పడండి, కష్టపడండి, ఉదయాన్నే నిద్ర లేవండి, పూజించండి, పూజ 1 గంట కూర్చొని చెయ్యండి. మీరు కష్టపడితే పాపం పోతుంది. మీకు చెమట రావాలి, మీరు కష్టపడాలా. ఒకరోజు తిండి మానేసి ఉపవాసం అని చెప్పి ఆ తిండి మానేసిన డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇవ్వండి. ఏదో విధంగా మీ శరీరం కష్టపడాలి. ఆ విధంగా కష్టపడప్పుడే పుణ్యం వస్తుంది.
ఏమి కష్టపడో ఏదో 100 రూపాయలు కట్టేస్తాం అక్కడ చేస్తారు పూజ అంటే చెయ్యరు. వాళ్ళు మనలాంటి వాళ్ళే. ఎక్కడ చేస్తారు? ఓ వెంకయ్య సుబ్బయ్య రామయ్య అనుకుంటూ పేరు చెప్పుకుంటూ పోతారు, వాళ్ళకి చదువుకుంటున్నట్టుగా. అక్కడేమి శ్రద్ధ ఉండదు. అది అట్ట కాకుండా మీరింట్లో కూర్చొని మీరు అభిషేకం చేసుకోండి, అష్టోత్తరం పుస్తకం పెట్టుకొని లక్షణంగా కేశవాయనమా నారాయణమా గోవిందాయనమా అని చెప్పుకుంటూ చదువుకోండి, పూలు వేసుకోండి. వాడు చేసిన దానికంటే 100 రెట్లు పూజ పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏదో ఎవడో చేస్తాడు అని చెప్పి బాబాల దగ్గరికి పోబాకండి. మంచి వాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. తర్వాత ఈ మలాన్ని అంతా తొలగించుకున్న తర్వాత ఎవరి సంప్రదాయం ప్రకారము ఈ గురుత్రయం కూడా చాలా వింతగా ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, చాలామందిని గమనిస్తున్నాను. గురుత్రయం లేకుండానే మంత్రాలు చెప్పేస్తారు, అదొకటి. రెండోది, ఒకవేళ గురుత్రయం ఇచ్చినా గురుత్రయం అంటే గురుత్రయం మంత్రాలు సపరేట్గా ఉంటాయి. ఒక్కొక్క గురువుకి మంత్రాలు ఉంటాయి. అసలు గురుత్రయం అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు. వీళ్ళు అప్పటికే 4-5 స్టెప్పులు ఎక్కేసి ఉంటారు. గురుత్రయం మాకు ఇవ్వలేదండి అంటారు. గురుత్రయం తెలియదు. పోనీ మీ గురువులు ఎవరయ్యా? ఎవరో ఎల్లయ్యా. వాళ్ళ గురువు ఎవరయ్యా? చెప్పరు, తెలియదు. ఏమోనండి ఆయన అది అంటారు. ఇక్కడ వరకే, వీళ్ళ గురువు వరకే పేరు చెప్తారు, మిగతావి చెప్పరు. ఇంకొంతమంది ఉంటారు ఏదో కష్టపడి వాళ్ళ గురువులు ఎల్లయ్య పొల్లయ్య రామయ్య తెలుసుకుంటారు. కానీ వాటి మీద మంత్రాలేవి? ఊరికే ఎల్లయ్య పుల్లయ్య రామయ్య సోమయ్య అని చెప్పి మా గురువులు అని చెప్పి పేర్లు చెప్తే గురు మంత్రం కాదు, గురుత్రయం కాదు. ఇదంతా తప్పుడుతనం, మోసం చేయడం. ఎందుకు? నేను ఇందా చెప్పానే, మీకు ఇచ్చి వాళ్ళకి ఏమిటి? ఎందుకు ఇవ్వాలా? నీ గురుత్రయంతో సహా పక్కాగా ఇస్తే నువ్వు చేసే తప్పుడు పనులకన్నిటికీ బాధ్యుడు అవుతాడు ఆ గురువు. నువ్వు చేసే పాపాలకన్నిటికీ ఆ గురువుని బాధిస్తాయి. కాబట్టి ఒక 1000 మంది శిష్యులు ఉన్నారంటే 1000 మంది ఎన్నో తప్పుడు పనులు చేస్తుంటే 1000 తప్పుడు మంది యొక్క బాధలు, పాపాలు, పుణ్యాలు అన్నీ కూడా గురువుకు వస్తాయి. ఎందుకు అనుభవించాలి పాపం ఆయన? మీ కర్మంతా అనుభవించి ఆయన రోగాలు, ఒకరి రోగం తర్వాత ఒకరి రోగం, అన్ని రోగాలు తెచ్చుకొని ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన అవస్థపడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎందుకు పాపం ఆయన బాధపడి చనిపోవాలి? కాబట్టి చాలామంది గురుత్రయాలు ఇవ్వరు. మీకు శ్రద్ధ ఉంటే మీరు అటువంటి మంచి గురువులు పట్టుకోవాలా? గురుత్రయం కూడా ఇవ్వండి అని ప్రాధేయపడాలి. మరలా చెప్తున్నా, గురుత్రయం అంటే రామయ్య సోమయ్య పింగళయ్య వెంకయ్య అని కాదు. గురు మంత్రాలు వేరేగా ఉంటాయి. దాన్ని చదువుకోవడం, తల మీద పైన మృగ ముద్రతో నమస్కరించుకోవడం. తలపైన కాళ్ళు ఉంటాయి. ఎవరి కాళ్ళు? గురువు యొక్క 2 కాళ్ళు మన తలపైన శిరస్సు పైన ఉంటాయి. అక్కడ మనం నమస్కరించుకోవాలి గురువుల యొక్క మంత్రములతో. అది గురుత్రయము అంటారు. గురుత్రయం చూడండి మీరు కావాలంటే వీడియోల్లో వాళ్ళల్లో. అక్కడ గురుత్రయం అంటే పేర్లే చెప్పరు, వాళ్ళకి తెలియదు. గురుపాదుకులు ఎక్కడుంటాయి? మన పైన శిరస్సు పైన ఉంటాయి. అట్లా గురుత్రయము, గురుపాదుకులు, ఆత్మపాదుకులు, మూలమంత్రము ఇవన్నీ కూడా స్మరించుకొని శ్రీ విద్యోపాసనకి మనం శ్రీ విద్యోపాసన శ్రీచక్రార్చన చేయడానికి కూర్చోవాలి. తర్వాత దీని తర్వాత ఏమొస్తుంది కార్యక్రమాల్లో అంటే పంచభూతాములతో ఉండే ప్రవిలాపయామి అనేది వస్తుంది. పంచభూతాలతో చేసేటటువంటిది. పాప పురుషుణ్ణి వదిలి ఈ పంచభూతాలతో ప్రవిలాపయామి అని చెప్తూ ఆ దేవతల్ని మనం పూజించడం వస్తుంది. దాని తర్వాత మనకు మహన్యాసం అని చెప్పి శివార్చనలో ఏ విధంగా అయితే అభిషేకానికి ముందు మహన్యాసం వస్తుందో అదేవిధంగా ఇక్కడ శ్రీచక్రార్చనలో కూడా మనకు న్యాసం వస్తుంది. అంతర్మాతృకా న్యాసము అని చేయాలి. అంతర్మాతృకా న్యాసము చేసిన తర్వాత బహిర్మాతృకా న్యాసము, తర్వాత శ్రీచక్ర న్యాసము, దాని తర్వాత శ్రీ సూక్త, పురుష సూక్త, సద్యోజాతాది మంత్రములను, లలితా సహస్రనామ మంత్రములు, షోడశోపచార పూజములు ఇవన్నీ కూడా చేసి అర్చించి అప్పుడు
అంతర్వైశ్యదేవ విధి అని చెప్పి దాని ప్రకారంగా ఆ మంత్రముల ప్రకారము ఆచమనం చేయవలను. ఆచమనం చేసి తర్వాత దశముద్రలను కూడా, దశముద్రలు అని ఉంటాయి, దశముద్రలను కూడా బాగా నేర్చుకొని గురువుల దగ్గర దశముద్రల్ని ప్రదర్శించాలి. ఇది ఈ విధంగా దశముద్రలతో ప్రదర్శించిన తర్వాత ఇంతకుముందే మనం ద్వార పూజ, మందిర పూజ చేసి స్థల శుద్ధి చేసి వచ్చాము. స్థలము శుద్ధి చేసి నీళ్లు చల్లుకొని వృత్త చతురస్ర మండలం వేసి దానిపైన కూర్మ యంత్రం మీకు చెప్పాను, నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా ఇందాక కూడా చెప్పాను. వాటిల్లో చిత్రకంబలి ఇవన్నీ కూడా వేసి తూర్పు ముఖంగా, ఆగ్నేయ ముఖంగా అన్ని దిక్కుల యందు గణపతిని, నైరుతిని, సరస్వతి, వాయువులో దుర్గను, ఈశాన్యంలో క్షేత్రపాలకుని, ఆంజనేయుని వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసి కూర్మయంత్రం దగ్గర కూర్మయంత్రాన్ని పూజించి అర్చించి భైరవ ఆజ్ఞ పొంది మనం ఈ విధంగా మనం కూర్చోవాలి. ఇప్పుడు తత్వశోధన కూడా చేసి అర్చన చేయాలి. దాని తర్వాత పంచభూత శుద్ధి. ఏమిటి పంచభూత శుద్ధి? మరియు మన శరీరములందు న్యాసం కూడా చేయాలి. శరీరమునందు పాదము నుండి మోకాలు వరకు, పాదముల నుండి మోకాలు వరకు పృథ్వీతత్వం, మోకాలు నుండి నాభి వరకు జలతత్వం, నాభి నుండి కంఠం వరకు అగ్నితత్వం, నాభి నుండి కంఠం వరకు అంటే ఈ పార్టే మనం భోజనం చేస్తే అరగదీసే యంత్రాలు ఇవన్నీ ఉండేటటువంటిది. కాబట్టి ఇక్కడే అగ్నితత్వం ఉండేది. అగ్ని ఉన్నది కాబట్టే మనం భోజనం చేసినది అరుగుతున్నది. ఇక్కడ ఈ మంట ఉన్నది. సో నాభి నుంచి కంఠం వరకు ఈ అగ్నితత్వం ఉన్నది. ఆ అగ్నితత్వం వల్లే మనకు చూడండి, లో బీపీ ఉన్నప్పుడు మాట బయటికి స్పష్టంగా రాదు. లో బీపీ ఉన్నప్పుడు ఎందుకని అంటే, లో బీపీ ఎప్పుడు వస్తుందంటే లోపల ఉండే అగ్ని పదార్థం తక్కువైనప్పుడు అజీర్ణం వస్తుంది. అగ్ని బాగా ఉంటే జీర్ణం అవుతుంది. కాబట్టి పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అగ్ని తక్కువైనది అనుకున్నప్పుడు అగ్నితుండివటి అని మాత్రలు, ఆయుర్వేద మాత్రలు దొరుకుతాయి. అలాంటి మాత్రలు తీసుకోవాలి. లేకపోతే హోమియోపతిలో అయితే ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మాత్రలు ఉంటాయి, అవి తీసుకోవాలి. సో వీటి ద్వారా అగ్ని బాగా ప్రజ్వలిస్తుంది. అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉంటే శరీరం ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. తిన్నది తిన్నట్టుగా అరిగిపోతుంటుంది. కాబట్టి ఈ అగ్ని జ్వలించడానికి ఈ అర్చన పూర్వకంగా శ్రీచక్ర యాగానుక్రమణ పద్ధతిలో, యోగము పద్ధతిలో ఇందాక చెప్పింది మందులు. వీటి ప్రకారంగా ఏంది అంటే అగ్నిబీజం అంటే మంత్రాలు నేను చెప్పను, నాకు అలవాట్లేదు మంత్రాలు పబ్లిక్గా చెప్పడం, కానీ ఇది బీజం కాబట్టి ఒక్కటే కాబట్టి చెప్తున్నాను. అగ్నిబీజం ఇందాక కూడా మనకు ప్రతి చోట అగ్ని మంత్రాలు వచ్చినాయి. అగ్నిమీలే అని చెప్పేసి అగ్ని మంత్రాలు వస్తాయి. ఆ అగ్ని మంత్రాలతోనైనా మనం 108 రోజులు చేసుకుంటే లోపల బాగా అగ్ని ప్రజ్వలించి జీర్ణ వ్యాధులన్నీ కూడా, అజీర్ణ వ్యాధులు తొలగి హాయిగా కూడా మనకు తిన్నది జీర్ణం అవుతుంది. లేదా బీజంతో 108 చదువుకోవాలి. దానివల్ల కూడా అగ్ని బాగా ప్రజ్వలిస్తుంది. యజ్ఞ హోమాల్లో చూడండి, అగ్ని బాగా ప్రజ్వలించాలంటే నెయ్యి వేస్తూ ఉంటుంటారు. నెయ్యి వేస్తారు, పుల్లలు వేస్తుంటారు, సమిదలు, తర్వాత కర్పూరం వేస్తుంటారు, ఇలాంటివన్నీ కూడా. సో బీజం ఉంది, కానీ చేస్తుంటే అది నాభిలోంచి మీకు అగ్నిని బాగా ప్రజ్వలింపజేస్తుంది. నాభి నుండి కంఠం వరకు అగ్నితత్వం, కంఠం నుంచి నుదిటి వరకు వాయుతత్వం, వాయుతత్వం. కాబట్టి మనకు ముక్కు ఉండే ప్లేస్ కూడా ఈ కంఠం దగ్గర నుంచే ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి మనం గాలి పీల్చుకోవడం, గాలి లోపలికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నుదిటి నుండి బ్రహ్మరంధ్రం వరకు ఆకాశతత్వం, నుదిటి నుండి బ్రహ్మరంధ్రం వరకు. బ్రహ్మరంధ్రం అంటే నెత్తి మీద, నెత్తి మీద మధ్యలో భ్రూమధ్య రంధ్రం అంటారు. మన పాదుకులకు కూడా అక్కడే నమస్కారం చేసుకుంటుంటాం. బ్రహ్మరంధ్రం అండి.
అక్కడ ఆకాశతత్వం. కాబట్టి న్యాసం చేసి భూతశుద్ధి ఈ విధంగా భూతశుద్ధి చేసి దేవతారాధనకు యోగ్యమైన దేహాన్ని స్థిరం చేసుకోవాలి. న్యాసం ఎందుకు అంటే ఈ న్యాసంలో మన శరీరంలో ఒక్కొక్క భాగం అంటే కుడి చెవి, కుడి ముక్కు, కుడి కన్ను, ఊర్ధ్వ దంతములు, అధోదంతములు, ఇట్లా పై పై పళ్ళు, పై పెదవి, కింద పెదవి, అట్లానే కుడి జానుని, అట్లా ప్రతి భాగం కూడా ప్రతి కాలి వేళ్ళు, కుడి వేళ్ళు, వామాంగులి అగ్రే అని చెప్పి చెప్పుకుంటూ వస్తాం. ఇట్లా ప్రతి చోట కూడా ప్రతి భాగాన్ని స్ఫురిస్తూ వాటి దగ్గర మాతృకలను ఉంచుతాము. మాతృకలు అంటే అక్షరములు అంటే నశించనివి అంటే దేవతలని ఒక్కొక్క ప్లేసులో మనం ఒక్కొక్క స్థలంలో ఉంచి ఆయా మంత్రాన్ని చదువుతూ న్యాసం చేస్తాం. చేసినందువల్ల మంత్రపూరితం అయిపోయింది శరీరము. మామూలుగా విభూతి పూసుకుంటాం మంత్రపూరితం కావడానికి. న్యాసము ఇటువంటి మంత్రంలో ఉంచడం వలన చక్ర న్యాసము, బహిర్న్యాసము, అంతర్ముఖ న్యాసము, ఈ న్యాసాలన్నీ చేయడం వలన ఈ మంత్రాలతో ఈ మంత్రపూరితం అయిపోతుంది మన శరీరం మొత్తం. అప్పుడు ఎవరన్నా ముట్టుకున్నారనుకో కరెంట్ షాక్ కొడుతుంది వాళ్ళకి. అందువల్ల ఆ పరిస్థితుల్లో పూజించే వాళ్ళని ఎవరు ముట్టుకోకూడదు. కాబట్టి ఆ విధంగా మనం మంత్రపూరితం అయ్యి మనం మిగతా కార్యక్రమాలకి మొదలు పెట్టాలి. కాబట్టి మనం ఇప్పటివరకు తెలుసుకుంది మొట్టమొదట భూతశుద్ధి, తర్వాత తత్వాచమనం, తర్వాత మన ఆసన శుద్ధి, కూర్మాసనాన్ని మనం పూజించుకోవడం, మన ఆసనాన్ని అంతా పూజించుకోవడం. దాని తర్వాత మన కలశపాత్ర, శంఖపాత్రని తయారు చేసుకోవడం, దానికి ముందు తత్వాసన చేసుకోవడం, కలశపాత్ర, కుంభపాత్ర, ఇటువంటివన్నీ కూడా మనం తయారు చేసుకొని మనం చక్రార్చనలో నెక్స్ట్ మధుపర్క పాత్ర అని వస్తుంది. దాన్ని ఎట్ట చేయాలనేది మనం ఇంకో వీడియోలో చెప్తాం. దానికి ముందు ఒకసారి చూడండి, ఇది కామకళా యంత్రము. ఇది కామకళా యంత్రము అంటారు. ఈ కామకళా యంత్రం దీని మీద పెట్టి అమ్మవారిని శ్రీచక్రాన్ని ఈ కామకళా యంత్రం మీద పెడతారు. కింద కామకళా యంత్రం పెట్టి శ్రీచక్రాన్ని పెట్టవలేను. అది అంతే రూల్. కాబట్టి కామకళా యంత్రం తయారు చేసుకొని కామకళా యంత్రాన్ని కింద ఉంచి నేలపై ఉంచి పళ్ళెంలో ఉంచి ఆ పళ్ళెం పైన కామకళా యంత్రం పైన శ్రీచక్రం. మరలా చెప్తున్నాను, శ్రీచక్రార్చన, శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం, శ్రీచక్ర పూజ అనేది అపర కుబేరులు అవ్వడానికి కాదు. ఇది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, జ్ఞాని కావడానికి, ఉన్నది ఏమిటో తెలుసుకునేదానికి, మహావాక్యాల గురించి తెలుసుకోవడానికి, ఆ ఆత్మజ్ఞానం పొంది భగవంతుడిని తెలుసుకొని తద్వారా మోక్షానికి వెళ్ళేటటువంటి ముక్తిదాయకమైనటువంటి మార్గమే శ్రీ విద్య. దానికే శ్రీచక్రార్చన. ఇది లౌకికమైన కోరికల కోసము కాదు. నమస్తే, స్వస్తి.